గంగాధర్‌ని కలవడానికి మహేష్ వస్తాడు. "ఏం గంగాధర్ ఎలా ఉన్నావు? ఏంటి కొత్త జాబ్ బాగుందని" అంటూ ఉంటాడు. దాంతో గంగాధర్ అయితే "ఏం చెప్పమంటావు మహేష్, నాకు ఇష్టం లేకపోయినా నాన్న బలవంతం మీద ఇక్కడికొచ్చాను. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి గంగకి నేను చేసిన అన్యాయం ప్రతి ఒక్కటి గుర్తు వస్తూ ఉంటుంది. నేను తనని నిందలు వేసి ఇంట్లో నుంచి బయటికి పంపించేశాము. పైగా తనకి విడాకులు ఇచ్చేశాను. తన కన్న బిడ్డను కూడా నేను నా చేతులతోటే దూరం చేశాను. ఇన్ని చేసిన నేను గంగని ఎలా ఉన్నావని ఎలా అడగాలి మహేష్, నువ్వే చెప్పు, నాకు చాలా బాధగా ఉంది అని చెప్పనైతే అంటూ ఉంటాడు. దాంతో మహేష్ "నువ్వు బాధపడకురా, ఏదో ఒక రోజు ఖచ్చితంగా మంచి జరుగుతుంది" అని చెప్పనైతే అంటూ ఉంటాడు. లేదు, నేను గంగకి మోసం చేశాను. మోసం కూడా కాదు, చాలా నమ్మించి ద్రోహం చేశానని చెప్పనైతే అంటూ ఉంటాడు. నేను గంగని మర్చిపోలేకపోతున్నాను తనకి అని చెప్పనైతే అంటూ ఉంటాడు. ఆ దేవుడు చెడులో కూడా మంచి జరిగేలా చేస్తాడు. గంగ నా దగ్గరున్నప్పుడు ఎన్ని బాధలు అనుభవించిందో తనకి ఆ భగవంతుడు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు. తన జీవితం చాలా మంచిగా జరిగిపోతూ ఉంది. కానీ ఆ దేవుడు ఒక అన్యాయం చేశాడు అని చెప్పనైతే అంటూ ఉంటాడు. నా బిడ్డకి తల్లి లేకుండా చేశాడు. తనని ఆలనా పాలన చూసుకోవడానికి తల్లి అని లేకుండా చేశాను అని చెప్పనైతే చాలా బాధపడుతూ తనని హత్తుకొని ఏడుస్తూ ఉంటాడు. గంగాధర్ ఏడవకు అని చెప్పనైతే అంటూ ఉంటాడు. లేదు మహేష్, నేను గంగని చాలా మిస్ అయిపోతున్నాను. గంగని కోల్పోయాను నేను. ఎప్పటికీ నా గంగ నా దగ్గరికి రాదు ఇంకా అని చెప్పనైతే అంటూ ఉంటాడు. కానీ నాన్న ఏమో వాళ్ళకి పెళ్లి కాలేదని చెప్పాడు. కానీ వాళ్ళిద్దరు అన్యోన్యత చూస్తుంటే నాకు చాలా ఈర్ష్యగా ఉంది అని చెప్పని కూడా అంటూ ఉంటాడు. నా గంగ ఇంక నాకు ఎప్పటికీ దగ్గర కాలేదు అని చెప్పనైతే ఏడుస్తూ ఉంటాడు. అంతే, నేను గంగకి అన్యాయం చేశాను కాబట్టి ఆ భగవంతుడే నాకు ఇంత పెద్ద శిక్ష వేశాడు. ఎదురుగా భార్యని ఉంచుకొని గంగని ఉంచుకొని కూడా నేను తనతో మాట్లాడలేకపోతున్నాను. తనని చూడాలన్నా కూడా నాకు భయంగా ఉంది. తనని చూస్తూ ఉంటే నా పాత జ్ఞాపకాలన్నీ గుర్తు వస్తూ ఉన్నాయని చెప్పనైతే తనతో చెప్పుకుంటూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు.